హలో భయ్య, వెల్కమ్ టు అవర్ ఛానల్. హోప్ మీరందరూ అయితే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు కంటెంట్ ఏంటంటే, మన దగ్గర ఉన్న మొబైల్స్ డిస్ప్లే పగిలిపోతుంటాయి. అవి మన సర్వీస్ సెంటర్లో కానీ మొబైల్ షాపుల్లో కానీ రిపేర్ అయితే చేపిస్తుంటాం. ఆ మొబైల్ ఏ విధంగా అయితే రిపేర్ చేస్తారో ఏంటి అనేది మన లైవ్ లో అయితే చూద్దాం. ఇదే మనం ఇప్పుడు రిపేర్ చెప్పే మొబైల్ అనమాట. ఇది వివో Y12. ఇది డిస్ప్లే అయితే కంప్లైంట్, డిస్ప్లే పగిలిపోయింది. ఇది మనం ఎలా అయితే రిపేర్ చేయాలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ మీరు మిస్ అయిపోతారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ సిమ్ ఎజెక్టర్ అయితే తీసేయాలి. సిమ్ ఎజెక్టర్ తీసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ నుంచి డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కొన్ని ఫోన్లకి వెనకాల గ్లాస్ అయితే ఓపెన్ అవుతుంది, కానీ ఈ మొబైల్కి అయితే కనుక వెనకాల నుంచి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. మెల్లగా చూడండి, నేను డోర్ అయితే ఎలా ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే ఓపెన్ చేయండి. ఈ వివో మొబైల్లో ఆల్మోస్ట్ చాలా మటుకు ఎక్కువగా ఈ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మొబైల్ ఓపెన్ చేస్తున్నట్టయితే చాలా స్లోగా అయితే ఇప్పండి, ఎందుకంటే లోపల కనెక్టర్లో స్టిప్పులు అయితే ఉంటాయి. ఒకవేళ మీరు పొరపాటున గట్టిగా కనుక లాగేస్తారంటే ఆ స్టిప్పులు అయితే తెగిపోతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా స్లోగా గోరు పెట్టి మెల్లమెల్లగా లాగడానికి ట్రై చేయండి. చూడండి, నేను మీకు స్టిప్పులు అయితే చూపిస్తాను. లోపల అదిగో ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్టిప్ ఒకటి కనిపిస్తుంది చూడండి, అదొకటి. అలాగే ఆ పక్కన అనమాట వాల్యూమ్ స్టిప్పులు అనమాట. అవన్నీ మీరు పొరపాటున కనుక ఏదన్నా పెట్టి గట్టిగా లాగేసినట్టయితే అవి తెగిపోతాయి. కాబట్టి మీరు ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్టిప్ తీయాలంటే అక్కడ ఉన్న స్క్రూలు మొత్తం అన్ని ఓపెన్ చేయాలి. ఆ స్క్రూ ఒకటి ఇప్పిన తర్వాత ఆ లాక్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనం ఆ స్టిప్ అయితే తీయడానికి వీలవుతుంది అనమాట. పొరపాటున ఆ స్క్రూ కూడా తీయకుండా లాగినట్లయితే స్టిప్ మొత్తం తెగిపోతుంది. పనిలో పని నేనైతే మొత్తం లోపల ఉన్న స్క్రూలన్నీ అయితే తిప్పేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఆ స్టిప్ తీయడానికి అక్కడ లాక్ ఉన్న ఒక స్క్రూ తీస్తే సరిపోద్ది, తర్వాత అయినా ఎలాగన్నీ ఇప్పాలని చెప్పేసి నేనైతే విప్పేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసేటప్పుడు మీరైతే కనుక కొంచెం మంచి స్క్రూ డ్రైవర్ వాడండి, ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఆ స్క్రూలు తెడ్డలైపోయినాయి అంటే ఇంక మళ్ళీ ఆ స్క్రూలు అయితే ఇంకా ఓపెన్ అవ్వవు. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూసుకుని మెల్లగా అయితే తీయండి. నేనైతే ఫైనల్గా ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్టిప్ని అయితే తీసేసుకున్నాను. చూసారా బ్యాక్ డోర్ అయితే ఎలా ఉందో? ఇదనమాట మనకి ఫింగర్ ప్రింట్ పెడితే వర్క్ అయ్యే సెన్సార్. ఈ సెన్సార్ వల్ల మన ఫింగర్ ప్రింట్ అయితే పనిచేస్తుంది. మొత్తానికి బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక బ్యాటరీ అలాగే కెమెరాలు మనకైతే కనిపిస్తున్నాయి. ఇంకా అయితే నేను అక్కడ ఒక నొట్ అయితే తీసుకోలేదు, అది కూడా విప్పేసిన తర్వాత చూడండి లోపల మదర్ బోర్డు కూడా ఉంటుంది. వీడియోలో ఎక్కువ మొత్తంగా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, ఎందుకంటే బయట కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉందన్నమాట. హార్న్ సౌండ్లు అవి కొంచెం ఎక్కువ వస్తున్నాయి. డిస్టర్బెన్స్ గురించి అయితే క్షమించండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను కొంచెం నీట్గా అయితే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూసారా, ఇదిగో మదర్ బోర్డ్ అయితే ఉంది. ఇప్పుడైతే ఈ బ్యాటరీని అయితే ఓపెన్ చేయాలి. ఇంకో చూడండి, ఈ గ్రీన్ కలర్ కవర్ ఉంది చూడండి, కొంచెం అది పట్టుకుని లైట్గా స్లిప్ చేస్తే బ్యాటరీ అయితే ఓపెన్ అయిపోతుంది. లైట్గా, కాకపోతే కొంచెం గట్టిగా లాక్కండి, ఒకవేళ ఏమైనా తేడా ఉంటే కింద స్టిప్పులు అయితే తెగిపోతే. స్లోగా లాగితే చూడండి బ్యాటరీ అయితే ఎలా ఓపెన్ అయిపోయిందో. మీరు కొంచెం తీసినప్పుడు చాలా స్లోగా అయితే లాగండి, లేకపోతే మళ్ళీ బ్యాటరీ విరిగిపోయి ఫైర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి, ఇటు పక్కన ఉన్నది ఒక స్టిప్ అయితే చూడండి, అది డిస్ప్లే కనెక్టర్. అదే డిస్ప్లే నుంచి వచ్చే స్టిప్ అనమాట. ఇప్పుడు మనం ఆ డిస్ప్లేనే తీసేద్దాం. ఈ డిస్ప్లే కూడా ఎవరో రీసెంట్గా అయితే డూప్లికేట్ డిస్ప్లే అయితే వేశారు. ఇంకో చూడండి, దీనికి ఉన్న స్టిక్కర్లు కూడా ఎవరో పీకలేదు. స్టిక్కర్లు కూడా పేయకుండా కొత్త డిస్ప్లే వేసారనమాట. సరే, మనమైతే కనుక ఈ డిస్ప్లేని ఓపెన్ చేద్దాం. డిస్ప్లే ఓపెన్ చేయడానికి చూడండి ఎలా చేయాలంటే, ఎలాగ పగిలిపోయిందే కాబట్టి కొంచెం ఏదైనా సరే విరిగిపోయిన బ్లేడ్ లాంటిది లేకపోతే సన్నంగా ఉన్నది ఏదో ఒకటి తీసుకుని డిస్ప్లే అంచులను పెట్టి కొంచెం లైట్గా లాగేయండి. నేనైతే వీడియోలో నేను మీకు ఎలా తీయాలో చూపించట్లేదు, ఎందుకంటే వీడియో కొంచెం బాగా లెంగ్తీగా అయిపోతుంది కాబట్టి. చూడండి, నేనైతే డిస్ప్లే సెపరేట్ చేసేసాను. ఎలాగ పగిలిపోయిందే కదా అని చెప్పేసి నేనైతే చేతితో కొంచెం బలంగా లాగేసాను. చూడండి, ఈ డిస్ప్లేలో మీకు అయితే ఎన్ని రకాలుగా ఉంటుందో. డిస్ప్లేలో చూడండి, వెనకాల నుంచి లాగుతున్నాను, ఇందులో ఎన్ని పేపర్లు అయితే ఉంటాయో చూడండి. 1, 2, అలాగే 3, 4, అలాగా స్క్రీన్ దాంతో కలిపి ఒక 5 పేపర్లు అయితే ఉన్నాయి చూడండి. ఈ డిస్ప్లేలో మనకున్న పేపర్లు అయితే ఇవి.
వీటిని మనం వీటి వల్ల మనకి ఏ ఉపయోగం లేదు కాబట్టి వీటిని పక్కనైతే పాడేద్దాం. పక్కన పాడేసేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఫ్రేమ్ మాత్రం మిగిలింది. ఈ ఫ్రేమ్‌ని మనం ఏదో ఒక బ్లేడ్ తోటో లేకపోతే ఏదన్నా సన్నంగా ఉన్న స్క్రూ డ్రైవర్ తోటో కొంచెం అంచుల్ని నీట్‌గా అయితే క్లీన్ చేద్దాం. చూడండి, ఈ గమ్ అయితే ఇంతకు ముందు ఏసిన గమ్ అయితే అలాగే ఉంది. ఆ గమ్మును మనం తీసేసి మనం ఇప్పుడు ఫ్రెష్‌గా నీట్‌గా కొత్తగా గమ్ అనేది వేసుకొని కొత్త డిస్‌ప్లే అంటించుకోవాలనమాట. నేనైతే ఈ బ్లేడ్‌తో నీట్‌గా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే నీట్‌గా ఆ అంచుల్ని ఉన్న గమ్ముని నీట్‌గా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలా చేసేటప్పుడు ఆ ఫ్రేమ్‌ని ఎడ్జ్‌లుంటాయి. ఎడ్జ్‌లు పోకుండా అయితే చేయాలి. జాగ్రత్తగా చేయటం మాత్రం మర్చిపోకండి. ఇదిగో చూడండి, ఫైనల్‌గా అయితే నేను నీట్‌గా అయితే గోకేసాను. మొత్తం గమ్ అది లేకుండా ఎడ్జ్‌లు గట్టా అన్నీ నీట్‌గా చేసేసాను. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఈ ఫ్రేమ్ కి మనం గమ్మేస్తాము. ఈ గమ్మేసి కాంబో డిస్ప్లే అట్టుకొచ్చి దీని మీద పెట్టేస్తాను అనమాట. చూపెడతానండి ఒకసారి. మన దగ్గర అయితే ఇంకో ఈ గమ్ ఉంది. ఈ గమ్ అయితే నీట్ గా ఈ క్యాప్ ఓపెన్ చేసి మన ఈ ఎడ్జ్ లో ఉన్నది కదా, ఈ ఫ్రేమ్ కి ఇంకా ఈ నేయాలన్నమాట ఇలాగ. ఇలా నీట్ గా ప్రాపర్ గా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కాంబో మనం బయట మార్కెట్ లో తెచ్చుకున్న కాంబో మనం ఏం చేయాలంటే తెచ్చి దీని మీద ప్రాపర్ గా ఫిక్స్ చేసేసుకొని ఇంకో చూడండి, ఇక్కడెక్కడ అయితే గమ్ము సరిగ్గా పడలేదు. ఇలా పడకపోతే అంటుకోదు అనమాట. ఒకసారి మనం వేసినప్పుడే నీట్ గా గమ్మలా అడిపోవాలి. అదనమాట. ఇలా గమ్మ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాంబో తీసుకుందాం. కాంబో చూపించాను ఆగండి. ఇది మన కాంబో. ఇదైతే ఇది మనకి బయట మార్కెట్ లో 1200 నుంచి 1500 లోపు ఉంటుంది. నాకైతే ఇది 1300 పడింది. ఈ కాంబోని ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకే స్టిక్కర్లు అయ్యి ఉంటాయి, స్టిక్కర్లు అయ్యి తీసేసి అలాగే స్టిక్ దగ్గర ఉన్న కింద ఈ స్టిక్కర్ కూడా తీసేసి గట్టిగా అయితే స్టిక్ చేయాలన్నమాట. జాగ్రత్తగా తీయండి, మళ్ళీ ఏమైనా కొంచెం ప్రాబ్లం వచ్చినట్టు డిస్ప్లే పోద్ది. ఈ స్టిక్కర్ ని నీట్ గా తీయడానికి ట్రై చేద్దాం. అది నీట్ గా ఇలా తీసిన తర్వాత గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, మళ్ళీ డిస్ప్లే ఉన్నది మొత్తం పోద్ది. ఇలా చేసి ఇప్పుడు ఈ డిస్ప్లే పెట్టుకునేది ఉంది కదా మనకి, ఇందులో నుంచి ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. ఇలా ఫిక్స్ చేసింది అలాగే ఈ స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ కూడా మాక్సిమం తీసేయండి. ఇలా తీసుకున్న స్టిక్కర్ ని మంచిగా ఎక్కడ ముడతలు లేకుండా ఇలా పెట్టేసుకుని మంచిగా ఈ బ్యాటరీ కవర్ని ఇలా పెట్టేసి ఈ స్టిక్ ని నీట్ గా ఇన్స్టాల్ చేసేసి కరెక్ట్గా చూడండి. ఒకవేళ ఏమైనా మీకు స్టిప్ వంకరగా వచ్చుంటే లైట్ గా స్లోగా లాగి ముందు మీరు స్టిప్ పెట్టేసుకొని లేకపోతే అప్పుడు అంటించుకోండి. ఇలా స్టిప్ పెట్టేసి
నీట్గా ఇలా బిగించేసుకున్న తర్వాత మనం ఎలాగైతే ఇప్పామో వెనకాల డోరు యాస్టేజ్ అలాగే డోర్ అయితే బిగించేసుకుని మంచిగా మన దగ్గర సెల్లో టేప్ ఉంటే సెల్లో టేపు లేకపోతే రబ్బర్లు అయినా పర్లేదు, సెల్లో టేప్ అయినా పర్లేదు. నేనైతే సెల్లో టేప్ వాడుతున్నాను. సెల్లో టేప్ ముక్కల కింద చింపుకుని చూడండి కాంబోకి నేనైతే ఎలాగ అంటిస్తున్నానో మీరు కూడా అలాగే అంటించండి. అలా అంటించిన తర్వాత దగ్గరగా మీరు ఒక 2-3 గంటల వరకు మీరు ఆ ఫోన్ ముట్టుకోకూడదు అనమాట. లేదు మీరు ముట్టుకున్నారు అంటే ఆ డిస్ప్లే ఊడొచ్చేస్తుంది. ఆ స్టిక్కర్లు 2-3 గంటల తర్వాతే తీయాలి. ఆ తీసిన తర్వాత మీరు ఫోన్ ఎలాగన్నా వాడుకోవచ్చు. చూడండి నేనైతే ఎలాగైతే స్టిక్కర్లు వేస్తున్నానో మీరు కూడా అలాగే స్టిక్కర్లు అయితే వేయడం మర్చిపోవద్దు. అటు సైడు ఇటు సైడు పైన అలాగే నేను కింద కూడా వేస్తాను. కింద కూడా అలాగే వేయండి. ఎందుకంటే మనకి పైన కింద వేయడం వల్ల ఎక్కువగా సపోర్ట్గా ఉంటుంది. డిస్ప్లే ఊడిపోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఆ గమ్మ ఆరేంత వరకు కొంచెం గట్టిగా ఉంటుంది. ఫైనల్గా 2-3 గంటల తర్వాత మనం రిపేర్ చేసిన ఫోన్ అనమాట. ఇదిగో చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.